సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్. సో ఇంతకుముందు మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ చూసి ఇప్పుడు వాటి మీద ఎగ్జాంపుల్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో దాని రూట్స్ ఏమన్నాడంటే ఆల్ఫా అండ్ బీటా అంటున్నాడు. దెన్ ఫైండ్ ది ఈక్వేషన్, కొత్త ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ న్యూ ఈక్వేషన్ ఏమవుతుంది, ఫార్మ్ విత్ రూట్స్, అంటే ఇవి రూట్స్తో ఫార్మ్ అయ్యే ఈక్వేషన్. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అయితే then what is the quadratic equation formed with minus 2 by alpha comma minus 2 by beta, వాటితో ఫామ్ ఈక్వేషన్ అన్నాడు. అంటే వీటితో ఫామ్ ఈక్వేషన్ అంటే మీరు ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, కనుక్కోకుండా కూడా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూసుకోండి ఎలా ఉంది. సో జస్ట్ ఇక్కడ ఆల్ఫా ఉంది, నెక్స్ట్ బీటా ఉంది, టూ రూట్స్. సో ఒక దాంట్లో ఒక అన్నోనే ఉంది, ఒకే దాంట్లో ఆల్ఫా బీటా ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని కొద్దిగా మాడిఫై చేసుకుంటాం. సో అలా లేదు కాబట్టి సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఏదో ఒకటి తీసుకోండి, మైనస్ 2 బై ఆల్ఫా ఏదో ఒక రూట్ తీసుకొని దాన్ని ఎక్స్ అనుకుంటాం. మైనస్ 2 బై ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్. సో దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఏమొస్తుందంటే మైనస్ 2 బై ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే, సో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే, సో మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ మైనస్ 2 బై ఎక్స్. ఆల్ఫా అనేది దాని రూట్ కదా, సో ఆల్ఫా దీన్ని సాటిస్ఫై అవుతుంది, అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0. మరి ఆల్ఫా అంటే ఏంటి, మైనస్ 2 బై ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ 2 బై ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే అయిపోతుంది. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఏ. సో ఎక్స్ ప్లస్ ఏం రాస్తాం, మైనస్ 2 బై ఎక్స్. ఎక్స్ ఉన్న దగ్గర మైనస్ 2 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి, మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసేయండి. ఏ మైనస్ 2 స్క్వేర్ అంటే 4, సో 4a బై ఎక్స్ స్క్వేర్, సో మైనస్ 2b బై ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం చేయడమో లేదంటే ఎక్స్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేయడం, అంటే డినామినేటర్లో ఎక్స్లో ఉండకూడదు. సో పోవాలంటే ఎక్స్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. సో సి ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ అది రాద్దాం, సి ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎక్స్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మైనస్ 2bx. సో ఇదేంటి, ప్లస్ 4a ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫార్మ్డ్ విత్ మైనస్ 2 బై ఆల్ఫా అండ్ మైనస్ 2 బై బీటా. అలాగే ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సో అండి ఇప్పుడు కూడా సో ఒక దాంట్లో ఒకటే ఉండాలి, ఒక రూట్ ఆల్ఫా బీటా. సో ఇందులో ఆల్ఫా, నెక్స్ట్ ఇది సిమెట్రికల్గా ఉంది, అంటే జస్ట్ ఆల్ఫా ప్లేస్లో బీటా పెట్టిస్తే సెకండ్ వన్ వస్తుంది. ఒకవేళ 3 రూట్స్ ఉన్నాయి అనుకోండి, క్యూబిక్ అనుకోండి, ఈసారి ఆల్ఫా బదులు బీటా, నెక్స్ట్ బీటా బదులు గామా. సో అలా ఉండాలి, ఒకే దాంట్లో ఒకే దాంట్లో ఆల్ఫా బీటా ఉండకూడదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీంతో ఫామ్ ఈక్వేషన్ అంటే సో ఏదో ఒకటి తీసుకొని దాన్ని ఎక్స్ అనుకుంటాం, దీని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, సార్ ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. సో ఆల్ఫా వాల్యూ కావాలి అంటే సో ఇక్కడ బై 1 ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో ఆల్ఫా ఇంటూ 1, సో నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఆల్ఫా కావాలి. సో ఆల్ఫా కావాలంటే ఆల్ఫా టర్మ్స్ అని ఒక సైడ్ ఉంటే బెటర్. సో ఆల్ఫా ఎక్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మైనస్ ఆల్ఫా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ ఆల్ఫా కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు మనకి ఆల్ఫా అనేది రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 కాబట్టి ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంటి, ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. చూద్దాం. సో ఎఫ్ ఆఫ్, సో ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఏ ఇంటూ ఎక్స్ ఉన్న దగ్గర లేదు రాసేయాలి. సో ఎక్స్ బదులు ఏంటి, ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఒరిజినల్ ఈక్వేషన్లో సో ఆ ఎక్స్ ప్లస్ రాసేయాలి. సో ఏంటి, బి ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డినామినేటర్లో ఉంది, సో ఎల్సిఎం చేసేసారు అనుకోండి, లేదంటే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో ఇది ఏమొస్తుంది, మనకి డినామినేటర్లో ఎక్స్ ఉండకూడదు, సో దాన్ని ఎల్సిఎం చేస్తారు, లేదంటే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారో మీ ఇష్టం. సో ఇదేంటి, ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, నెక్స్ట్ బిఎక్స్ సో ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఒక 1 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకొక 1 మైనస్ ఎక్స్ ఉంటుంది, ప్లస్ సి ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేస్తే సో ఏ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ బి
into x, bx into 1, bx minus bx square, next to plus c into 1 minus x whole square. So c into 1 minus 2x plus x square equal to 0. ఇప్పుడు x square టర్మ్స్ సపరేట్ చేసేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో x square కోఎఫిషియంట్ చూద్దాం. ఇక్కడ ఉంది, అంటే x square కామన్ తీస్తే ఇక్కడ a ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ x square కామన్ తీస్తే మైనస్ b ఉంటుంది. నెక్స్ట్ c ఇంటూ x square, సో x square కామన్ తీస్తే c ఉంటుంది ఇంటూ x square. నెక్స్ట్ x టర్మ్స్, సో ఇక్కడ bx మైనస్ 2cx, సో x కామన్ తీసేసాం అనుకోండి, bc మైనస్ 2c ఇంటూ x. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే x లేని టర్మ్, సో ఇక్కడ x లేని టర్మ్ అంటే ఇక్కడ ఒక దగ్గరే ఉంది, ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇది ఆ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ సెకండ్ వన్. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. సో ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అన్నాడు. సో కాబట్టి ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే దీని నుంచి సో ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా అంటే ఎంత, రూట్ ఎక్స్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0. ఆల్ఫా అనేది దాన్ని సాటిస్ఫై అవ్వాలి కదా, ఆల్ఫా ఇస్ ద రూట్ ఆఫ్ దట్ వన్. మరి ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, రూట్ ఎక్స్. సో ఆల్ఫా అంటే ఏంటి, రూట్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో అందులో రాసేయండి, అంటే ఏ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏంటి, ఏఎక్స్ ప్లస్ సి రూట్ ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్, లేని టర్మ్స్ అని ఒక సైడ్ తీసుకోండి. సో బి రూట్ ఎక్స్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ బి రూట్ ఎక్స్. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే సో ఇదేంటి, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab టర్మ్ 2acx ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్. సో ఇప్పుడు అన్నీ ఒక సైడ్ తెచ్చేసుకోండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాసేద్దాం. సో ఇదేంటి, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, సో ఇది కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏమొస్తుంది, ప్లస్ 2ac మైనస్ బి స్క్వేర్ ఇటు వచ్చేస్తే మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో క్యూబిక్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా గామా అయితే దెన్ వీటితో ఫామ్ అయ్యే ఈక్వేషన్ కనుక్కోమంటున్నాం. సో వీటితోటి ఫామ్ అయ్యే సో ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ రూట్స్ ఇలా మారిపోతే సో వాట్ ఈస్ ద ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్ అనుకోవాలి. అయితే ఇంతకుముందు నేను చెప్పింది ఏంటంటే ఒక దాంట్లో ఒక అన్నోనే ఉంది, ఇక్కడ ఏంటి ఒకే దాంట్లో ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ ఒకే దాంట్లో బీటా గామా ఉంది. అలా ఉండకూడదు. ఇంతకుముందు మనం చూస్తే రూట్స్ ఎట్లయినా ఉండని, అంటే ఒక దాంట్లో ఆల్ఫా ఒక దాంట్లో బీటా ఇలా ఉండాలి, అంతేగాని ఒకే దాంట్లో ఉండకూడదు, ఆల్ఫా బీటాలు అలా ఉండకూడదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే కొద్ది టెక్నిక్స్ వాడాలి. అంటే ఇక్కడ ఒకే దాంట్లో ఏముంది, ఆల్ఫా బీటా రెండు ఉన్నాయి, దాన్ని మాడిఫై చేసి సింగిల్ అంటే కంప్లీట్గా ఆల్ఫాలోనో బీటాలోనో గామాలోనో ఏదో ఒక దాంట్లోనే ఉండే విధంగా చూసుకుంటాం. అంటే ఏ టర్మ్లో చూసినా కూడా ఒకటే ఉండాలి, రెండు ఉండకూడదు, ఇందులో 2 ఉండకూడదు, ఇందులో ఓన్లీ 1 ఉండాలి. సరే ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఆల్ఫా బీటా గామా దీని రూట్స్ అంటే దీని నుంచి మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చెప్పేయచ్చు. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, సో ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా మీకు కాలేదు, యాక్చువల్గా తర్వాత వస్తుంది. సరే ఒకసారి ఒక ఫార్ములా చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. సో a0 x పవర్ n ప్లస్ a1 x పవర్ n మైనస్ 1 ప్లస్ a2 x పవర్ n మైనస్ 2 సో అప్ టు an. సో ఇదేంటి, nth డిగ్రీ ఈక్వేషన్. సో దీని రూట్స్ ఏమొస్తాయి, ఎన్ని రూట్స్ ఉంటాయి, n రూట్స్ ఉంటాయి. సో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు ఆల్ఫా n. సో ఇది సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుసు. అలాగే ఒక పాలినామియల్కి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎలా కనుక్కోవాలో ఇది ఒకటి తెలుసుకోండి. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, ఎస్ ఈక్వల్ టు సో ఈ రూట్స్ అన్నింటిని యాడ్ చేయాలి. అంటే ఏంటి, ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ అప్ టు ఆల్ఫా n. సో సమ్ ఆఫ్ ద రూట్స్ కావాలంటే ఏంటంటే ఇంతకుముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏంటి, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రాశాం. అలాగే ఇప్పుడు ఇందులో సమ్ ఆఫ్ ద రూట్స్ S1 అంటాం దీన్ని. సో సమ్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 1 రూట్ ఎట్ ఏ టైం, అంటే ఒక్కొక్క రూట్ తీసుకొని యాడ్ చేస్తున్నాం. సో దీని వాల్యూ ఏంటంటే మైనస్ ఆఫ్ సెకండ్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్. సెకండ్ హైయెస్ట్ అంటే హైయెస్ట్ పవర్ ఎంత, ఎక్స్ పవర్ n, సెకండ్ హైయెస్ట్ పవర్ ఏంటి n మైనస్ 1. సో సెకండ్ హైయెస్ట్ పవర్ ఇదే కదా దాని కోఎఫిషియంట్, మైనస్ ఆఫ్ సెకండ్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఎంత, a1 బై హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్. అలాగే S2 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం, అంటే 2 రూట్స్ని
తీసుకొని మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తాం. అంటే దాన్ని ఏం రాస్తాం, దీన్ని బ్రీఫ్గా ఏం రాస్తాం అంటే సిగ్మా ఆఫ్ ఆల్ఫా 1 అంటాం. ఇప్పుడు టూ రూట్స్ అంటే సిగ్మా ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 అంటే ఎవ్రీ టూ రూట్స్ని మల్టిప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 3 ఇంటూ ఆల్ఫా 4 అలా టూ రూట్స్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తాం. దీన్ని ఏమంటాం, S2 అంటాం. సో ఇది ఎలా వస్తుందంటే నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఏంటి, దీని తర్వాత A2 n-2 ఉన్నాయి కదా, దాని కోఎఫిషియంట్ అంతా A2/A0 వస్తుంది. అలాగే టేకెన్ 3 at a time అంటే దాన్ని త్రీ రూట్స్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తాం. దాన్ని బ్రీఫ్గా సిగ్మా ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 3 అని రాస్తాం. సో ఏమొస్తుందంటే నెక్స్ట్ A2 తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది A3. సో మైనస్ ఆఫ్ A3/A0. కొన్నిటికి ఏమో ప్లస్ వచ్చింది, కొన్నిటికి మైనస్ వచ్చింది. చూడండి, ఇది సఫిక్స్ 1 అంటే ఒక్కొక్క రూట్ని యాడ్ చేయడం, 2 అంటే టూ రూట్స్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేయడం, 3 అంటే త్రీ రూట్స్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేయడం. సఫిక్స్లో యాడ్ వచ్చిన వాటన్నిటికీ మీకు నెగిటివ్ వస్తుంది, అది ఈవెన్ వచ్చిన వాటన్నిటికీ పాజిటివ్ వస్తుంది. అలాగే S4 అనుకోండి, A4/A0. S4 అంటే ఏంటి, A4/A0. అలాగే SN అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. SN అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో అప్ టు మీకు రాస్తున్నా, SN అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 ఇంటూ అప్ టు ఆల్ఫా n. సో ఏమొస్తుంది, లాస్ట్ కాన్స్టెంట్ మైనస్ ఆ ప్లస్ ఆ, అంటే కొన్నిటికి ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మళ్ళీ ఇక్కడ మైనస్. సో సఫిక్స్ ఆడ్ సఫిక్స్ అన్నిటికీ మైనస్ వస్తుంది. మరి ఇక్కడ n అనేది ఈవెన్ ఆడో తెలియదు కాబట్టి -1/n అని రాసేయండి. ఒకవేళ ఆడ్ అయితే అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. ఇవన్నీ ఈవెన్ అయితే అంటే ఎంత డిగ్రీ ఈవెన్ అంటే అప్పుడు ఈవెన్ పవర్ అయితే కనుక అది పాజిటివ్ అయిపోతుంది. సో బై కాన్స్టెంట్ లాస్ట్కి కాన్స్టెంట్ ఏంటి, an/A0. ఇది ఏ చాప్టర్లో ఎక్కడైనా పనికి వచ్చేది. సో వీటిని అన్నింటినీ గుర్తుపెట్టుకోండి. మనం డీటెయిల్గా మళ్ళీ ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ 1 at a time, టేకెన్ 2 at a time, టేకెన్ 3 at a time, నెక్స్ట్ టేకెన్ ఆల్ at a time. సో ఆల్రెడీ సైన్ చేంజ్ అవుతుంది అంటే ఆడ్ సఫిక్స్ ఉన్న వాటికి నెగిటివ్, ఈవెన్ సఫిక్స్ ఉన్న వాటికి పాజిటివ్. అలాగే ఇది ఏంటి, థర్డ్ డిగ్రీ అంటే n వాల్యూ ఎంత 3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. సో ఇక్కడ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ ఆల్ at a time కదా, ఇక్కడ కూడా ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. సేమ్ వస్తుంది అంటే S3 అంటాం. దీన్ని ఏమంటాం, S3. టేకెన్ 3 at a time కదా, టేకెన్ 1 at a time అయితే S1, టేకెన్ 2 at a time అయితే S2, టేకెన్ 3 at a time అయితే S3, టేకెన్ ఆల్ n times at a time అంటే SN. ఇప్పుడు ఏంటి, 3 రూట్స్ ఉన్నాయి, టేకెన్ ఆల్ 3 at a time అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది ఆల్ రూట్స్ S3. సో ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఆడ్ సఫిక్స్ ఉంది కాబట్టి మైనస్ బై కాన్స్టెంట్ లాస్ట్ కదా. సో ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కాన్స్టెంట్ ఏంటి, D బై x³ కోఎఫిషియంట్ A. x³ కోఎఫిషియంట్ ఏంటి, A. సో ఇది ఒకవేళ S1 కావాలనుకోండి, సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇక్కడ అవసరం లేదు, సమ్ ఆఫ్ ది రూట్స్. సో ఏంటి, మైనస్ ఆఫ్ సెకండ్ హైయెస్ట్ అంటే సఫిక్స్ ఆడింది కాబట్టి సో మైనస్ సెకండ్ హైయెస్ట్ ఎంత, సెకండ్ హైయెస్ట్ కోఎఫిషియంట్ B. సో మైనస్ B/x² కోఎఫిషియంట్ A. అలాగే S2 కావాలనుకోండి, టేకెన్ 2 at a time, తర్వాత B తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఎంత, CX. సో కోఎఫిషియంట్ ఎంత, C. సఫిక్స్ ఈవెన్ ఉంది కాబట్టి పాజిటివ్, C/A అలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలోకి వస్తే, సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ సో టేకెన్ ఆల్ at a time S3. సో మైనస్ ఆఫ్, సో ఇక్కడ ఆర్డర్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్. ఇప్పుడు ఎందుకు అంటే నేను ఏదో ఒకటి తీసుకుంటే ఆల్ఫా ఇది తీసుకుందాం, ఏదో ఒకటి తీసుకోమన్నా కదా ఇంతకుముందు. సో ఎక్స్ అనుకున్నాం, రూట్ ఏమనుకున్నాం, ఆల్ఫాలో ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు అంతా ఒకే టర్మ్ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ అనుకొని చేసాం కదా. అలాగే ఇక్కడ కూడా 1/గామా ఆల్ఫా ఏదో ఒకటి, ఇదో మీ ఇష్టం ఏది తీసుకునేం కాదు, ఎక్స్ అనుకొని దాని నుంచి ఎక్స్ కనుక్కొని ఆ తర్వాత ఎక్స్ ప్లేస్లో రిప్లేస్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఒక సింగిల్ అన్నోన్ ఉండాలి. అంటే ఇంతకుముందు మీకు 1/ఆల్ఫా 1/బీటా 1/గామా ఫామ్. సో వీటితో ఫామ్ ఈక్వేషన్ కావాలంటే ఏదో ఒకటి తీసుకొని, సో ఏదో ఒకటి ఇది కానీ లాస్ట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు 1/గామా ఎక్స్ అయితే గామా ఈక్వల్ టు ఎంత, 1/x. సో అప్పుడు ఏం చేస్తాం,
ఎక్స్ ప్లస్లో 1/x రిప్లేస్ చేస్తే ఆ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వచ్చేది. కదా ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి. సో ఏం చేస్తామంటే దీన్ని ఏం చేస్తామంటే బోత్ న్యూమరేటర్ అంటే గామా ఆల్ఫా కదా, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బీటా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాను. లేదంటే ఏదైనా తీసుకోవచ్చు, ఇదే కాదు ఇది వద్దు నచ్చలేదు అనుకోండి మధ్యలో ఏది తీసుకున్నా ఏం కాదు. సో సపోజ్ ఇది తీసుకున్నారనుకోండి అప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆల్ఫా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. ఒకవేళ ఇది తీసుకున్నారనుకోండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ గామా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. ఏది మిస్ అయింది అది, ఇక్కడ ఏం మిస్ అయింది బీటా. ఒకవేళ అది తీసుకున్నారనుకోండి బీటా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. సో ఇప్పుడు ఇది ఎంత మల్టిప్లికేషన్ చేస్తారు, ఆల్ఫా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే ఏం మీకు చేంజ్ అవ్వలేదు, ఇది రెండు ఒకటే కదా, ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయితే అదే కదా. ఎందుకు ఇలా రాశాను, నాకు ఒకటే ప్రతి దాంట్లో ఒక రూటే ఉండాలి, ఐదర్ ఆల్ఫానో బీటానో గామానో ఏదో ఒకటే ఉండాలి. కానీ ఇక్కడ 2 ఉన్నాయి, మరి ఇలా చేస్తే 3 వచ్చినాయి కదా, ఏం రావు. ఆల్ఫా బీటా గామా అంటే మనం ఏం రాయొచ్చు, -d/a అని రాయొచ్చు. సో -d/a ఇవి ఉండొచ్చు, ఆల్ఫా బీటా రూట్స్ ఉండకూడదు, రూట్ మాత్రం ఒకటే ఉండాలి. ఇప్పుడు ఒకటే ఉందిగా అంటే ఏడీలు ఉన్నాయి కదండి, ఇవి రూట్స్ కావాలి, కోఆప్షన్స్. సో ఎక్స్, సో దీని నుంచి ఆల్ఫా వాల్యూ కావాలి. సో ఆల్ఫా అంటే -d/a వెళ్ళిపోతే -d/a ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు సింగిల్ ఒకటే ఒక రూట్ వచ్చింది, ఇప్పుడు ఆల్ఫా ఏంటో వచ్చింది. మరి ఆల్ఫా అనేది దాని రూట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 కాబట్టి సో ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి -d/a కాబట్టి ఎఫ్ ఆఫ్ -d/a x = 0 అంటే x ఉన్న దగ్గరల్లా మీరు -d/a అని రాసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటి a, సో x ఉన్న దగ్గరల్లా -d/a x³ ప్లస్ b ఇంటూ x అంటే ఏంటి -d/a ఇంటూ x² ప్లస్ c x అంటే ఏంటి -d/a ఇంటూ x ప్లస్ d = 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేసేయండి. సో ఇదేంటి మైనస్ ఉంది, క్యూబ్ ఉంది కాబట్టి ఆడ్ పవర్ నెగిటివ్ వస్తుంది. సో -ad³ బై a³ x³ నెక్స్ట్ ఇదేంటి స్క్వేర్ ఉంది, నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. సో bd² బై a² x² నెక్స్ట్ ఇది -cd/a ఇంటూ ఎక్స్ ప్లస్ d = 0. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో ఇక్కడ మీకు ఒక ఏ క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ అయితే చేసేయండి, అప్పుడు ఏంటి ఇది a² వస్తుంది. సో ఇంకా డినామినేటర్లో a² ఉంది, ఇంతే ఉంటే ఆన్సర్ ఇంతే ఉంచేస్తారు, ఎక్స్లలో ఉండకూడదు, డినామినేటర్లో ఎక్స్లో ఉండకూడదు. సో ఎక్స్ లేదు కదా, సో ఆన్సర్ ఇలా ఉంటే ఇలాగే రాస్తారు, లేదంటే ఎల్సిఎం తీసేస్తారు. సో a² పెట్టి మల్టిప్లికేషన్ చేసేయండి, మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి, లేదు ఇక్కడ మైనస్ ఉంది కదా. సో -a² పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇప్పుడు ప్లస్ ఇదేంటి -a² క్యాన్సిల్ అయిపోయి d³ x³ -a² క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ -a² పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి -bd² x². నెక్స్ట్ ఇక్కడ -a² అంటే ఒక -a క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక ఏ క్యాన్సిల్ అయిపోయింది. సో acd ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ -a² పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే -a² కదా మల్టిప్లికేషన్ చేసింది. సో a² ఇంటూ d = 0. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో ఆన్సర్ ఇది ఉండకపోవచ్చు, అంటే అన్నిట్లో d కామన్ వస్తుంది. సో కామన్ అంటే d కామన్ తీసేయండి, అట్లాంటి కామన్ తీసేస్తే అప్పుడు ఏంటి d² x² x³ మైనస్, సో d కామన్ ఒక d, అన్నిట్లో d అనేది కామన్ వచ్చేది. సో -bd x² ఇక్కడ d కామన్ తీస్తే ప్లస్ ac x, ఇక్కడ d కామన్ తీస్తే -a² = 0. సో ఈ d అనేది అటు వెళ్ళిపోతే డివైడ్ అయిపోతుంది. సో ఇది ఆన్సర్, 0/d అంటే 0నే. సో ఆన్సర్ ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు. సో కామన్ వస్తే కామన్ తీసేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అయితే దెన్ ఫైండ్ ఈక్వేషన్ విత్ రూట్స్. ఈ రూట్స్తో ఫామ్ ఈక్వేషన్ కావాలి. చూడండి ప్రతి దాంట్లో ఒక్కటే రూట్ ఉండాలి. చూడండి ఇందులో ఆల్ఫా ఒకటే ఉంది, ఇందులో ఒకటే ఉంది, బీటా ఒకటే ఉంది, ఒకటే ఉండాలి. ఇంత ముందులా ఉంటే అట్లా మాడిఫై చేసుకుంటాం. సో ఒక్కొక్కసారి ఇట్లా ఉంటుంది, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇట్లా ఉండొచ్చు, బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ గామా. సో వీటితో ఫామ్ ఈక్వేషన్ ఉంటాడు. సో మరి ఇక్కడ ఒకటే ఉండాలి కదా, ప్రతి దాంట్లో ఒక రూటే ఉండాలి కదా, కానీ ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ బీటా గామా ఉంది, సో ఆల్ఫా గామా ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది యాడ్ చేసుకుని -h,
అలాగే ఇక్కడ ఇది ఆల్ఫా యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా. ఈ థర్డ్ వన్ ఏం రాయొచ్చు అంటే బీటాని యాడ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఒక దాంట్లో ఒక టర్మే ఉండాలి, ఒక రూటే ఉండాలి, కానీ ప్రతి దాంట్లో రెండు ఉన్నాయి. మరి ఇప్పుడు చేయడం వల్ల 3 వచ్చినాయి కదా అంటే 3 రావడం 4 వచ్చినాయి. సో అంటే డిఫరెంట్ టర్మ్స్ అయితే 3 టర్మ్స్ వచ్చినాయి. మరి ఇంకా పెరిగినాయి కదా అంటారు. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంతకుముందు చెప్పినట్టు సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంతకుముందు క్వశ్చన్లో అక్కడ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ కనుక్కుంటాం కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ కనుక్కుంటాం. సో అక్కడ సంథింగ్ వస్తుంది ఏదో వాల్యూ, సపోజ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏదో 2 ఏదో వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బదులు 2 రాస్తాం. సో 2 మైనస్ గామా, అప్పుడు ఏంటి 2 మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ ఇదేంటి 2 మైనస్, ఇది ఎక్కడ పోయింది, ఇది బీటా, ఇక్కడ యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసింది బీటా. సో 2 మైనస్ బీటా. ఇప్పుడు చూడండి ప్రతి దాంట్లో ఒక టర్మే ఉంది కదా, ప్రతి దాంట్లో ఒక టర్మే. ఒకవేళ అట్లా ఉంటే సో ఇలా మాడిఫై చేసుకోవాలి. ఒకే దాంట్లో 2 ఉంటే కనుక ఇట్లా మాడిఫై చేసుకుని ప్రతి దాంట్లో సింగిల్ రూట్ ఉండే విధంగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో సో ప్రతి దాంట్లో ఒకటే ఉంది, ఇందులో ఆల్ఫా ఒకటే ఉంది, ఇందులో బీటా ఉంది. మీకు ఇందులో ఏది నచ్చితే తీసుకోండి, మీ ఇష్టం, ఏది తీసుకునేం కాదు. సో క్యూ బై పి మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు నాకు దీని నుంచి ఆల్ఫా వాల్యూ కావాలి. సో ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ క్యూ, క్యూ సో ఎక్స్ ఇంటూ పి అంటే పిఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా, నాకు ఆల్ఫా కావాలి, నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఆల్ఫా, కాబట్టి ఆల్ఫా ఒకటే ఒక సైడ్, రిమైనింగ్ అంతా ఒక సైడ్. సో ఆల్ఫా ఎక్స్ అనేది ఇటు వచ్చేసింది, క్యూ అనేది అటు వెళ్ళిపోతుంది, పిఎక్స్ మైనస్ క్యూ. సో ఇప్పుడు ఏంటి ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, మనకు కావాల్సింది సారీ ఆల్ఫా కదా. సో ఆల్ఫా అంటే ఎక్స్ అటు తీసుకెళ్ళిపోతే పిఎక్స్ మైనస్ క్యూ బై ఎక్స్. ఇప్పుడు ఆల్ఫా, ఆల్ఫా అనేది ఏంటి రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0. మరి ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, సో ఆల్ఫా ప్లేస్లో ఏం రాయొచ్చు, పిఎక్స్ మైనస్ క్యూ బై ఎక్స్ అని రాయొచ్చు. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ పిఎక్స్ మైనస్ క్యూ బై ఎక్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ ఉన్న దగ్గరల్లా, ఇందులో ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఇది రాసేస్తాం. సో ఏంటి ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ కదా, వాట్ ఈస్ ద ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి పి మైనస్ క్యూ బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఎక్స్. సో ఎక్స్ అంటే ఏంటి పిఎక్స్ మైనస్ క్యూ బై ఎక్స్ ప్లస్ క్యూ ప్లస్ క్యూ. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం సింప్లిఫికేషన్ చేసేసుకోండి. సో ఇదేంటి న్యూమరేటర్ పి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab టర్మ్ 2pqx ప్లస్ క్యూ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇది మైనస్ పి ఇంటూ మైనస్ క్యూ. సో ఏమొస్తుంది pq వస్తుంది, ఫస్ట్ ఇది రాస్తుంది, ఇది ఏంటిది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ pq. నెక్స్ట్ ఇది ఏంటిది మైనస్ పి స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. సో డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, కాబట్టి ఎల్సిఎం చేసినా లేదంటే ఎక్స్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. అంటే పి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2pqx ప్లస్ క్యూ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఏమొస్తుంది pqx. సో ఇదేంటి మైనస్ పి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ qx స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసేసేయండి. సో పి స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది. సో పి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, పి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో మిగిలింది ఏంటి ఇప్పుడు qx స్క్వేర్. సో qx స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ ఉన్న టర్మ్స్ మైనస్ 2pqs ప్లస్ pqx అంటే మైనస్ pqx. సో అది అయిపోయింది. నెక్స్ట్ క్యూ స్క్వేర్. సో క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్. సో అది ఏ డిగ్రీ అయినా సరే ఇది ప్రాసెస్ చేయాల్సింది. సో ఇంతకుముందులో ఇది ఆన్సర్ ఇది ఉండకపోవచ్చు, అన్నిట్లో క్యూ కామన్ వస్తుంది. సో అన్నిట్లో క్యూ కామన్ తీసేసేయండి, అప్పుడు ఏంటి క్యూ కామన్ తీసేసి అటు సైడ్ వెళ్ళిపోతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ సో ఈక్వల్ టు 0. సో క్యూ అటు వెళ్ళిపోతే 0 బై క్యూ అంతా 0. సో ఆన్సర్ ఇలా అయినా ఉండొచ్చు. ఇక్కడ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వాడే ఇచ్చి రూట్స్ కనుక్కోమన్నాడు. ఇంతకుముందు
ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ని మాడిఫై చేస్తే ఆ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చి దాని రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయి అని అడిగాడు. క్వశ్చన్ రివర్స్ అడిగాడు. సో ఏం చేస్తామంటే అప్పుడు ఈ క్వశ్చన్ సేమ్ ఇలాగే రాయాలి. అంటే ఇక్కడ ఎట్లా ఉన్నదో అలాగే టర్మ్స్ ఉండాలి. ax² + bx + c అంటే x చూద్దాం, దీన్ని అలా రాయడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ సి కాన్స్టెంట్ ఉంటే ఇక్కడేమో సి ఉంది కానీ దాని కోఎఫిషియంట్ ఉంది. సేమ్ ఇది ఎలా ఉందో అలాగే ఉండాలి ఈక్వేషన్ కూడా. అంటే ఇక్కడ సి కాన్స్టెంట్ అంటే ఇక్కడ కూడా కాన్స్టెంట్. అంటే ఈ క్వశ్చన్ కూడా ఏ ఇంటూ సంథింగ్ సేమ్, అంటే ఇప్పుడు ఇది కదా ఒరిజినల్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏమున్నా పర్లేదు, ప్లస్ బి ఇంటూ, సో ఇక్కడ ఏదో సంథింగ్ స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి, ప్లస్ సి ఇలా తీసుకురావాలి ఈక్వేషన్. ఇక్కడ అలాగే ఉంది కదా ఈక్వేషన్, ఏముంది ax² + bx + c కదా. సో ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈ టైప్లో తీసుకురావాలి. అంటే ఇక్కడ కాన్స్టెంట్ సి ఉంది కాబట్టి ఇక్కడ కూడా సినే. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్, bx కాబట్టి సో ఇక్కడ ఏంటి b ఇంటూ సంథింగ్ ఏదో ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ax² కాబట్టి a ఇంటూ సంథింగ్, ఇక్కడ ఏది ఉంది ఇక్కడ కూడా అదే ఉండాలి. సో అలా మాడిఫై చేయాలి. మరి ఇప్పుడు ఈక్వేషన్ ఎలా మాడిఫై చేస్తామంటే సి ఫస్ట్ మనకి టార్గెట్ ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ కూడా సి ఉండాలి. అంటే ఇప్పుడు ఈ టర్మ్ ఉండకూడదు అని క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని x-1² పెట్టి డివైడ్ చేస్తాం. సో x-1² పెట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే అప్పుడు ఏ, సో x²/x-1, సో x/x-1² నెక్స్ట్ మైనస్ బి, సో bx x-1 x-1². సో ఒక x-1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేమొస్తుంది x-1 + c. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ ఏంటి మనకు కావాల్సి వచ్చేసింది. కానీ ఇక్కడ ఏముంది b ఇంటూ సంథింగ్ ఉండాలి, కానీ ఇక్కడ -b ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఇంకా కొద్దిగా మాడిఫై చేస్తున్నాం. సో మైనస్ని లోపల తీసుకెళ్ళిపోతే b, సో x/1 - x రాయొచ్చు కదా, ప్లస్ c. సో cని అలాగే రాసాం. సో ఈ మైనస్ని ఇక్కడ డినామినేటర్లో తీసుకొస్తే సో మైనస్ ఇంటూ x-1 అంటే ఏమొస్తుంది 1 - x. సో b ఇంటూ సంథింగ్ సరిపోయింది. సో b ఇంటూ, సో ఇక b పక్కన పెడదాం లేదంటే ఇట్లా, సో x-1, సో b ఈ మైనస్ ఇట్లా వచ్చేస్తే సో మైనస్ ఇంటూ x-1 అంటే ఏంటి 1 - x. ఇప్పుడు మన టార్గెట్ దాదాపు రీచ్ అవుతున్నాం చూడండి. సి సరిపోయింది, నెక్స్ట్ ప్లస్ b సరిపోయింది. సో ఇక్కడ x బదులు ఏముంది x/1 - x. సో నెక్స్ట్ ఇక్కడ ఏ టర్మ్ ఉందో ఇక్కడ బ్రాకెట్లో ఏ టర్మ్ ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి. అంటే దీన్ని దీన్ని 1 - x² రాసిన ఏం కాదు కదా, x-1² అన్నా 1 - x² అన్నా రెండు ఒకటే, 1 - x². సో ఈవెన్ పవరే కాబట్టి రెండు ఒకటే కదా. కాబట్టి ఇక్కడ x-1ని ఏం రాసాం 1 - x² రాసాం. ఇప్పుడు మన టార్గెట్ రీచ్ అయిపోయాం చూడండి. సో మనకు కావాల్సింది ఏంటి ఈ టైప్లో రావాలని చెప్పాను, వచ్చింది కదా. సి సరిపోయింది, ప్లస్ b ఇంటూ సంథింగ్, నెక్స్ట్ a ఇంటూ ఇక్కడ ఏదైతే ఉందో అదే స్క్వేర్ రావాలి, వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు సేమ్ ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉందో, అంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఎలా ఉందో అలాగే ఉంది. సో ఇప్పుడు ఆల్ఫా బీటా దీని రూట్స్ కాబట్టి అదేంటి a² + b ఆల్ఫా బీటా దాన్ని సాటిస్ఫై అవ్వాలి కదా, ప్లస్ c = 0. కాబట్టి ఇప్పుడు ఏంటి, సో దీన్ని అలాగే బీటా కూడా దాని రూట్, అంటే a β² + b β + c = 0. సో దీని నుంచి మనకి ఆల్ఫా చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏముంది, సో ఆల్ఫా = x/1 - x. దీని నుంచి మనం x కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఆల్ఫా మైనస్ ఆల్ఫా x = 1 × x. సో నాకు కావాల్సింది x = ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో కావాలి. కాబట్టి x అనేది ఒక సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను, ఈ మైనస్ ఆల్ఫా x అడిపోతే ప్లస్ ఆల్ఫా x + x. సో x కామన్ తీస్తే ఆల్ఫా + 1 × x. సో ఇదేంటి ఇది. ఇప్పుడు దీని నుంచి x ఏమొస్తుంది α/1 + ఆల్ఫా వస్తుంది. సేమ్ అలాగే బీటా కూడా, బీటా = సేమ్, జస్ట్ ఆల్ఫా బదులు బీటా ఉంది కాబట్టి ఇంకోటి ఏంటి β/1 + β. సో అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ రూట్స్ ఏంటి ఇవి. సో α/1 + ఆల్ఫా, β/1 + β.
ఇది క్వాడ్రిక్ అవుట్. క్యూబిక్ అయితే ఇంకో టర్మ్ వస్తుంది, గామా బై 1 ప్లస్ గామా వస్తుంది.